అంటే ప్రేమ అనురాగానికి హృదయము కేంద్రమైతే దేవుని ఎడల మనకున్న ప్రేమ కూడా ఎలా ఉండాలి? పవిత్రమైనదిగానే పరిశుద్ధమైనదిగానే ఉండాలి అంటున్నాడు ఆయన. నీ హృదయము ప్రేమకి అనురాగానికి కేంద్రంగా ఉన్నప్పుడు నీ ప్రేమ కూడా పవిత్రమైనదిగా పరిశుద్ధమైనదిగానే ఉండాలి. అది కపట ప్రేమో, దొంగ ప్రేమో, పిల్లరా ఏ విధమైన భావనతో ముద్దు పెట్టి ఉన్నాడు యేసు ప్రభువారికి 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు మనందరికి బాగా సుపరిచితుడు. ముద్దు బిడ్డంత స్థాయికి వెళ్ళాడంటే యేసుక్రీస్తుతో ఎంత సన్నిహితంగా ఉండి ఉంటాడో ఆలోచించండి. రామనురాగాలకి ఏది కేంద్రం? నీలో ఉన్న గుండె, హృదయమే. అది ఏనాడైనా ఆగిపోయిందా? మన దగ్గరికి పరదేశులము ప్రియులారా మనం పాడతాం కదా, అది రాకముందే హృదయం శుద్ధిగా చేసుకోమంటున్నాడు ఆయన. ఒక్కసారి హృదయం మన జీవితంలో నమ్మకంగా పనిచేస్తున్నది ఆగిపోయిందంటే మన్ను ఎప్పటికీ దేవుణ్ణి స్తుతించలేదు. మన్ను దేవుణ్ణి, మట్టి అనేది దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థించలేదు. మన ఉద్దేశాలకు లేదా మనకున్న లక్ష్యాలకు హృదయమే కేంద్రమైతే మన ఉద్దేశాలు కూడా పవిత్రంగా ఉండాలి. ప్రేమ పవిత్రంగా ఉండాలి, మన ఉద్దేశాలు కూడా ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. మన ప్రేమ పవిత్రంగా ఉండదు, మన ఉద్దేశాలు పవిత్రంగా ఉండదు. కానీ దేవుడా నా దగ్గరికి వచ్చానంటే ఆయన వస్తాడా? ఆయన రావాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు కొరడ పట్టుకొని కొదమ సింహం వలె వస్తాడు. ఉగ్రుడై మహారుద్ర ప్రచండముగా ఆయన ఈ భూమి మీదకి వస్తాడని దేవుడి లేఖనాల్లో తెలియజేస్తున్నాడు. అప్పుడు ఎవడు జాలలేడని ప్రకటన గ్రంథంలో హెచ్చరిస్తున్నాయి. ఎందుకు నీ ఉద్దేశం ఎలా ఉంది? ఎవరి పట్ల గాని, నీ పట్ల గాని, నీ కుటుంబం పట్ల గాని, నీ కుటుంబంలో ఉన్నవారి పట్ల గాని, నీ సంఘము పట్ల గాని నీకున్న ప్రేమ ఎలా ఉంది? ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలంటున్నాడు ఆయన. నీ ప్రేమ పరిశుద్ధమైనదిగా ఉండాలంటున్నాడు ఆయన. నీ ప్రేమ అనేకులకు ఎన్నటి కూడా ఎవరు నిన్ను వేలెత్తి చూపించే విధంగా ఉండకూడదు అంటున్నాడు.